చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతూ ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి అని చాలామంది ఆశిస్తారు. ఇందులో ఒక చాలా చాలా తప్పిదం ఒకటి జరిగిపోతుందండి. ఆ తప్పిదం ఎంత అంటే నీ కెరీర్ని నాశనం చేస్తుంది. నీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ నువ్వు ఏం ప్రిపేర్ అవుతున్నావో ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అసంభవం అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద విషయం ఏంటంటే ఈ అశోక్ నగర్లో, మరీ ముఖ్యంగా అశోక్ నగర్లో ఐఏఎస్ గ్రూప్ 2 గ్రూప్ 1 అన్నీ ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, వీళ్ళల్లో ఎవరైతే సివిల్స్కి అర్హత ఉండి ఐఏఎస్ అయ్యగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ వాళ్ళు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతూ ఉంటారు. అరే వీడికి ఎంత సామర్థ్యం ఉంది, గ్రూప్ 2 ఎందుకు ప్రిపేర్ అవుతుంటే సివిల్స్ ప్రిపేర్ అవ్వచ్చు కదా అనే క్వశ్చన్ వస్తుంది. కొంతమంది ఏమంటారు, సార్ గ్రూప్ 2 ప్రిపేర్ అయిపోయి లేదా గ్రూప్ 3 గ్రూప్ 4లో అయిపోయి ఒక జాబ్ కొట్టేసిన తర్వాత నేను ఐఏఎస్ చేస్తానంటారు. ఎవరైనా గొప్పకుని అడిగితే వాళ్ళని ఎందుకు ఇంత తప్పిదం జరుగుతుంది అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇది అశోక్ నగర్ ఫైల్స్ 6th భాగంగా ఇస్తున్నా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి ఇది. ఈ ఇష్యూని నేను ఒకటే చెప్తున్నా, ఎవరికైతే సివిల్స్కి అర్హత ఉందో వాళ్ళు గ్రూప్స్ ప్రిపేర్ అవ్వద్దు. సివిల్స్కి అర్హత ఉంటే సివిల్ సర్వీస్నే ప్రిపేర్ అవ్వండి. ఈ గ్రూప్స్ అనేవి సివిల్స్లో ఒక భాగం, నువ్వు ఎప్పుడైనా రాసుకోవచ్చు. అవి అమావాస్యకి పౌర్ణానికి ఒకరోజు వచ్చినట్టు ఎప్పుడో దశాబ్దానికి వస్తూ ఉంటాయి. ఎన్నో కేసులు, ఎన్నో ప్రాబ్లమ్స్, మానసిక అశాంతత. ఓకే, నువ్వు జాబ్ కొట్టాలనుకుంటే వాటిని తట్టుకోవాలి, తప్పదు. కానీ ఇక్కడ సివిల్ సర్వీస్ అనేది ప్రతి సంవత్సరం పడుతుంది. జాబ్ క్యాలెండర్ ఉంది, ఎవ్రీ ఇయర్ షెడ్యూల్ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, అందులో అవకతవకలు ఉండవు, పేపర్కి ఒక అద్భుతంగా ఉంటుంది. అది ప్రిపేర్ అవ్వండి. అది ప్రిపేర్ అయినప్పుడు ఈ గ్రూప్స్ సిలబస్లు ఏ గ్రూప్ 3, 4 నుంచి గ్రూప్ 1 వరకే ఈ సిలబస్లు అన్నీ సివిల్ సర్వీస్లో సిలబస్లో ఒక ముక్క లాంటివి, అందులోనే జాయిన్ అయిపోతాయి. కాబట్టి ఇది కొట్టాలి అని నువ్వు అనుకుంటే సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతాయి, ఇవి అయిపోతాయి కదా. ఆ టైంలో చూసుకుంటాం అకార్డింగ్ టు దిస్ టైం షెడ్యూల్, అంతే అయిపోయినాయి. ఇప్పుడు రిఫార్మ్స్ తర్వాత ఈ గ్రూప్ 4 నుంచి గ్రూప్ 1 వరకు సిలబస్లు అన్నీ సివిల్స్కి అనుకూలంగా సివిల్ సిలబస్లోంచే వచ్చినాయా అనిపిస్తాయి. ఎక్సెప్ట్ ఈ స్టేటు హిస్టరీలు అవి తప్పితే, జోగ్రఫీలు కొంచెం తప్పితే. కాబట్టి ఇట్స్ ఎ వైజ్ డిసిషన్ ఏంటంటే సివిల్ సర్వీస్కి నీకు అర్హత ఉంటే గ్రూప్స్ ప్రిపేర్ అవ్వద్దు, ఆల్మోస్ట్ నీకు అయిపోయినట్టే. ఉన్నా మీకు ప్లాన్ బిగా ఉండాలి. పొరపాటును కూడా ఇందులోకి రక్కండి. కానీ సివిల్ సర్వీస్ చాలా పెద్దది కదా అనుకుంటారు. ఇప్పుడు నేను చెప్తున్నా, మై ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్తున్నా, నాకున్న హ్యూజ్ ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్తున్నా. నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివాను. ఓకే, డిగ్రీ వరకు తెలుగు మీడియం, పీజీకి వెళ్ళినా తెలుగు మీడియంలో ఉంటాయి. మన యూనివర్సిటీలు మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర యూనివర్సిటీలు, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలు, అసలు యూనివర్సిటీకి వెళ్ళినా అక్కడ ఇంగ్లీష్లో ఏముండవు, తెలుగులే ఉంటాయి కదా. నేను పీజీ చేసిన ఏమీ లేదు, డిగ్రీ వరకు తెలుగు మీడియం, తర్వాత ఇంగ్లీష్ మీడియం షిఫ్ట్ అయ్యా. దాంతో నేను సివిల్ సర్వీస్కి వెళ్ళా. సివిల్ సర్వీస్ అనే టార్గెట్ పెట్టి ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. ఎప్పుడూ నాకు ప్రిలిమ్స్ ఆగలేదు. నేను చెప్తాను కదా, 7 ప్రిలిమినరీలు 3 ఇంటర్వ్యూలు అని చెప్తూ ఉంటా. అప్పుడు నా టైంలో 214 316 పోస్టులు ఇవి. అర్థమైందండి? ఈ ఎక్స్పీరియన్స్ని పెట్టి చెప్తున్నా. కానీ నేను సివిల్ సర్వీస్ మొట్టమొదటి ఇంటర్వ్యూకి వెళ్ళా, 2 ఇయర్స్లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళా. 2 ఇయర్స్కి వెళ్ళేటప్పటికీ నాకు ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది. దట్స్ ఆల్, సింపుల్. చాలా జాబులు వచ్చినాయి, నాకు ఏది కావాలో అది ఉంచుకున్నా. నీకు ఇది ఎప్పుడైతే ప్రిపేర్ అవుతావో నువ్వు అన్ఎంప్లాయీగా ఉండడం అనేది అసంభవం. ఎందుకంటే దీనికి మించిన ఎగ్జామ్ లేదు. కానీ ఒకటి, సివిల్ సర్వీస్ని పరిపూర్ణంగా ప్రిపేర్ అవ్వాలంటే నీకు నాడి పట్టుకోవాలి. ఈ నాడి, సివిల్స్ అనే నాడి పట్టుకోకుండా ఇది ప్రిపేర్ అయ్యారో బుక్ అయిపోతారు, మీకు ఏ ఎగ్జాము రాదు. ఆ నాడి పట్టుకోవడానికి మీ మెంటర్షిప్, గుడ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్, నీ అంతటికి నువ్వు ఎక్కువ వర్క్ చేయాలి. నిన్నెవరో రక్షించరు, నీ అంతటికి నువ్వు. ఆ సివిల్ సర్వీస్ పల్స్ మీద మంచి వీడియో చేస్తాను. పల్స్ అంటారు ఈ సారు, పల్స్ అంటే ఏంటో చెప్పరని. నేను చెప్పడం కూడా కుదరదు, ఐ కెన్ గివ్ యూ, బట్ నేను అది చెప్తాను, మంచి వీడియో చేస్తాను అర్థవంతంగా ఉండేటట్టు. 2, ఇప్పుడు ఈ సివిల్ సర్వీస్కి అర్హత ఉందా లేదా, లేకపోతే ఇది ప్రిపేర్ అవ్వాలి, ఇక్కడ కౌన్సిలింగ్ చేసుకోకుండా రాకండి. అశోక్ నగర్ కౌన్సిలింగ్ అనేది లేకుండా, ఎవరో ఒకళ్ళ గైడెన్స్ లేకుండా రాకూడదు. కానీ ఈ అశోక్ నగర్ చూస్తే ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం, అదేంటి, అపాయింట్మెంట్స్ ఉంటేనే ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ని కలవడానికి మీరు పడిగాపులు కాయాలి. ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అయినా కలవచ్చేమో, ఇక్కడ కలవలేరు. ఎలా సార్, చాలామంది వచ్చారు తల్లిదండ్రులు, సార్ 2 రోజులు వెయిట్ చేసాం ఒక చోట, ఎవరు లేరు, మీరేంటి ఫోన్లో అటెండ్ అవుతున్నారు చెప్పండి అని ఫోన్ చేసినా చెప్తాను నేనైతే. ఇదిగో అపాయింట్మెంట్ దొరకదు. కానీ మరి ఎలా పోగొట్టాలి కౌన్సిలింగ్ అంటే మీకు ఒక మార్గం చెప్తానండి. చాలామంది సీనియర్ స్టూడెంట్లు ఇంటర్వ్యూలు ఉంటాయి, అవి చదవండి.
ఓకే, లేదా సీనియర్ మోస్ట్ స్టూడెంట్ ఉంటారు చూడండి, వాళ్ళని అడగండి. ఆయన ఫెయిల్ అయ్యాడా సక్సెస్ అయ్యాడని చెప్పకండి. నీ సీనియర్ మోస్ట్ ఆయనకి ఫెయిల్ అయినా, ఆయనకి ర్యాంక్ రాకపోయినా రోడ్డు మీదకి వెళ్ళి అశోక్ నగర్లో కూడా కలుగుతారు. వాళ్ళని నేను బాబు అన్న నేను కోచింగ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, నాకు ఏదైనా చెప్పవా అని వాళ్ళ దగ్గర నిలబడండి. మీకు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఎక్స్పీరియన్స్ ఇంకెవరి దగ్గర రాదు. వాళ్ళు అన్ని సందులు గొంతులు అన్ని లోటుపాట్లు తెలుసు అశోక్ నగర్లో వాళ్ళకి. వాళ్ళు చెప్తారు ఈ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వండి, ఇన్స్టిట్యూట్కి వెళ్ళకండి, అక్కడికి వెళ్ళకండి, ఇక్కడ వాళ్ళ మాట వినండి. తల్లిదండ్రులు మీరు 2 రోజులు తిరగండి అశోక్ నగర్లో, 10 మందిని కలవండి, సీనియర్ స్టూడెంట్ని హాస్టల్లో కలవండి. వాళ్ళు కరెక్ట్గా చెప్తారు మీకు, బాబు ఇక్కడ నీకు ఇది, నువ్వు ఏది, వాళ్ళే కౌన్సిలింగ్ ఇచ్చేయగలుగుతారు. వాళ్ళకి అంత పొటెన్షియల్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అప్పుడే తప్పులు చేసి ఉంటుంది, తప్పు ఒప్పు వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు చెప్తారు, బాబు నువ్వు సివిల్స్ ఉంటే సివిల్స్ ప్రిపేర్ అవ్వు, ఈ గ్రూప్స్ కాదని చెప్తారు వాళ్ళు ఫస్ట్ మాట. బాబు నువ్వు ఇక్కడికి వెళ్ళు, ఇలా ప్రిపేర్ అవ్వు. ఈ బుక్కులు కొన్ని బుక్ స్టాల్కి వెళ్ళారనుకోండి, పక్కనున్న స్టూడెంట్ని అడగండి, బుక్ స్టాల్ వాళ్ళు అడగండి, ఏ బుక్ అంటే ఈ బుక్ వద్దు, ఈ బుక్ తీసుకో అని చెప్తారు. మీకు ఎంత అద్భుతంగా కౌన్సిలింగ్ మీకు లభిస్తుంది. ఇట్ ఈజ్ యుబిక్విటస్ అండి కౌన్సిలింగ్ ఇక్కడ. అశోక్ నగర్లో ఆ ఫేమస్ అక్కడికి వెళ్ళిపోదాం, ఇక్కడికి వెళ్ళిపోదాం అలాంటిది పక్కన పెట్టండి. ఇట్ ఈస్ నాట్ ఎ సెలబ్రిటీ. మీకు ఎంత సింపుల్ కనపడితే వాళ్ళని నమ్మండి ఇక్కడ. ఓకే, దిస్ ఈజ్ అశోక్ నగర్. మీకు ఇక్కడ లోటు అనేది ఉండదు. అశోక్ నగర్ తల్లి లాంటిది. నువ్వు ఏది దొరకలేదు అంటే నువ్వు 2-3 సంవత్సరాలు పొరపాటున కోచింగ్ జాయిన్ అయ్యేటప్పుడే గ్రూప్ 2 జాయిన్ అయిపోయాను అంతే. ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళావనుకో, నీకు ఆడు గ్రూప్ 2 పెడుతుంటే గ్రూప్ 2 జాయిన్ అయ్యమంటాడు. వాళ్ళు సివిల్స్ అన్నారనుకో, సివిల్సే జాయిన్ అయ్యమంటాడు. వాళ్ళకు ఉన్నదే చెప్తారు. అర్థమైందా? మీకు ఇంత ట్రబుల్స్ ఉంటాయి. సో మీకు సివిల్స్కి అనేది అర్హత ఉంటే సివిల్ సర్వీసే ప్రిపేర్ అవ్వండి. గ్రూప్స్ అనేది సెకండరీ, ద్వితీయం. ఓకే, ప్లాన్ బి ఇందులోకి అవి వచ్చేస్తాయి. అది వచ్చినప్పుడు నువ్వు రాసుకోవచ్చు. గ్రూప్స్ నేను రాయొద్దని చెప్పడంలే. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అండి. ఈ ఫ్యాక్ట్ని గుర్తించి సివిల్స్ అర్హత ఉంటే సివిల్సే ప్రిపేర్ అవ్వండి, దాని మీదే పెట్టండి. అక్కడ మీకు అవకాశాలు ఎక్కువ, ఈజీ కూడా.